హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కనుమ పండుగ కాబట్టి మేము భోగి రోజు, సంక్రాంతి రోజు నాన్ వెజ్ అనేది మేము తీసుకురాము. కనుమ రోజు మాత్రం నాన్ వెజ్ వండుకొని తింటామన్నమాట. నార్మల్గా తెలంగాణలో పండుగ లేకపోయినా నాన్ వెజ్ అనేది కామన్గా ఎక్కువగా తింటుంటాము. పండుగ అంటేనే నాన్ వెజ్, ఇంకా అది అందరి ఇంట్లో తెలంగాణలోకి బాగా తెలుసు. యాక్చువల్గా కనుమ పండుగ అంటే పశువుల పండుగ. ఈరోజు రైతులందరూ తమ పశువులకు స్నానం చేయించి మంచిగా క్లీన్గా ఉంచి వాటికి మంచి రంగులతో అలంకరించి మెడలో గంట కానీ పువ్వులు కానీ కుంకుమలతో పూజిస్తారనమాట. ఈరోజు అసలు ఈ సిటీలో గంగిరెద్దులను చూద్దామన్నా ఎక్కడ కూడా కనిపించవు. ఎందుకంటే మా చిన్న ఉన్నప్పుడు మేము చాలా బాగా ఎంజాయ్ చేసేటోళ్ళము. సంక్రాంతి పండుగ కానీ, భోగి కానీ, కనుమ కానీ చాలా బాగా ఎంజాయ్ చేసేటోళ్ళము. గంగిరెద్దు వాళ్ళు మంచిగా వాళ్ళు వచ్చి ఆవులకి డెకరేషన్ చేసుకొని వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తుండే. అంతేకాదు ఈరోజు పశువులకి మంచిగా పూజలు జరిపి వాటికి ఇష్టమైన ఆహారాన్ని కూడా వండి పెడుతుంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కనుమ రోజు ఏ ఒక్కరు కూడా పొలిమేర దాటకూడదని చెప్పి పెద్దలు చెప్తుంటారు కదా. అసలు ఎందుకు అలా అంటారు అంటే, కనుమ రోజు ఎందుకు ప్రయాణాలు చేయకూడదు అని చెప్పేసి అంటారంటే అశుభంగా ఏమన్నా జరగవచ్చు అని చెప్పేసి అంటారండి. అసలు దానికి రీజన్ ఏంటి అంటే, ఈ సంక్రాంతి సందర్భంగా మనం 2 రోజులు ఇంటిల్లిపాది అందరము పిండి వంటలు చేసుకొని ప్రతి ఒక్కరూ కనుమ రోజు తమ పూర్వీకులను తలుచుకుంటూ మాంసాహారం తింటుంటాం కదా. సో పెద్దలను తలుచుకుంటూ మనము ఆహారం అందరము ఇంట్లో ఉన్న వాళ్ళందరము కలిసి కూర్చొని తింటాం కాబట్టి ఆ ఒక్కరోజు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదని చెప్పేసి అంటారనమాట. అది అశుభం జరగవచ్చు అని చెప్పేసి కూడా అంటారు కదా. అయితే ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే, ఈరోజు మినుములు అనేది కంపల్సరీగా తినాలని చెప్పేసి అంటారు. ఎందుకంటే వీటిని తినడం వల్ల శరీరానికి తగినంత వేడి అందుతుందని చెప్పి, ఇది చలికాలం కాబట్టి చలికి తట్టుకునేంత ఉపయోగపడుతుంది మినుములు తినడం వల్ల అని చెప్పేసి అంటారు కనుమ రోజు. సో ఇదండి కనుమ స్పెషల్. ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు అనేది నేనైతే నాకు తెలిసినంత నేను చెప్పానమాట. సో మేము ఈరోజైతే కనుమ రోజు నాన్ వెజ్ వండుకొని తింటున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.